హలో అండి, వెల్కమ్ టు జ్యోతిశ్వర్. ఈరోజైతే మీ ముందుకి మంచి టాపిక్ తోటి వచ్చానండి. అదే తమలపాకు మొక్క. ఈ మొక్క ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇంటి అలంకరణకు గాను. ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే పూజలో అయితే కంపల్సరీగా అవసరం ఉన్నది కదండి. ఇదైతే మనం ఎంత ఈజీగా పెంచుకోవచ్చు కొన్ని టిప్స్ పాటించడం వల్ల. అయితే నేను ఏ విధంగా పెంచుతున్నాను అనేది మీకైతే వివరంగా చెప్తాను. నేనైతే ఒక జానెడు కొమ్మతోటి ఇంత పెద్ద పాదునైతే చేశాను. ఇది వచ్చేసి నాకు ఒక ఆంటీ ఇచ్చిందండి మేము రెంట్కి ఉన్నప్పుడు. ఆమె నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఇచ్చినప్పుడు దీన్నైతే ఒక 6 సంవత్సరాలలో నేను ఇంత పెద్ద పాదునైతే చేసేసాను. అది ఏ విధంగా అనేది మీకు ప్రతిదీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ మొక్కను ఏ విధంగా పెంచుకోవాలి, ఏమేమి కేర్ తీసుకోవాలి, కొంచెం మధ్యలో పెస్టులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఆకులు ఇంత హెల్తీగా ఉండడానికి ఏమేమి వాడాలి అనేది నేను ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపించినట్టు ఒక జానెడు అట్లా కనుపులు ఉన్న కొమ్మని నాకు ఆ ఆంటీ అయితే ఇచ్చిందండి. నేను దాన్ని ఫస్ట్ తీసుకొచ్చి మట్టి, ఈ పేడ అవి రెండు కలిపేసి అవి రెండిట్లోనే చిన్న కంటైనర్ థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, అందులో కలిపేసి పెట్టి రోజు బియ్యం కడిగిన వాటర్ పోసినండి. ఒక నెల రోజుల్లోనే నమ్మలేనంత పొడుగ్గా చాలా పెద్దగా అయితే పెరిగింది. దాన్ని వెంటనే ఇట్లా నీళ్ళలో అయితే మంచిగా ఒక్కటేసారి నేను పేడనైతే చాలా ఎక్కువగానే వేసాను. ఒక 10 పిడకలంతా ఆ మట్టిలో కలిపేసి పెట్టగానే నాకైతే సంవత్సరం లోపల కొంచెం పెద్దగా పెరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు ఒక్కసారి చేస్తూ ఉంటే దాన్ని ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది కదా. ఆ విధంగా అయితే నేను మెల్లమెల్లగా దానికి ఒక సంవత్సరానికి పేడ ఎరువునైతే వేస్తూ రెగ్యులర్గా రోజు బియ్యం కడిగిన వాటర్ పోస్తూ ఈ విధంగా అయితే పెంచుతున్నాను. ఇలా పెంచుతున్నప్పుడు బాగానే ఉంది మొక్క. ఒక సంవత్సరం తర్వాత అయితే ఆకులన్నీ ఇట్లా ఆకుల కింద నల్ల దోమ లాంటి పురుగు రావడం స్టార్ట్ అయింది. అప్పుడైతే నేనైతే ఏం చేశానంటే మన ఇంట్లో ఉండే పసుపు, ఇంకా దాల్చిన చెక్క పౌడరు, కొంచెం అలోవెరా గుజ్జు, ఈ మూడింటిని నీళ్ళల్లో కలిపేసి ఆ ఆకులకి స్ప్రే చేశానండి. అట్లా 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే అది మొత్తం తగ్గిపోయింది. అలా తగ్గిపోయిన తర్వాత నేను దీనికైతే మరి ఎక్కువ కొమ్మలు చేయాలంటే ఏం చేయాలి మనము, ఇంకా నేను అక్కడ పెంచడంతో పాటు ఇట్లా నేను ఇంకో కుండీలో కూడా పెంచి చూశాను. ఈ విధంగా ఇట్లా చేసినప్పుడు ఇంత కొమ్మనైతే తీసి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అందులో ముంచేసి నేనైతే ఇట్లా మట్టిలో పెట్టేసరికి నాకు ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకో దగ్గర ఇంటి ముందు కూడా ఇట్లా ఆర్చ్ లాగా సెట్ చేద్దామని చేస్తుంటే ఇది ఈ విధంగా అయితే మంచిగా పెరుగుతుంది. అది నాటుకుంది అన్నాక మనకు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అర్థమవుతుంటుంది కదా. దాని పక్కకి ఇంకా గుబ్బురుగా రావాలని ఇంకా 2-3 కొమ్మలు అయితే పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా అయితే మొక్కలను అయితే మనం ఎక్కువ చేసుకోవచ్చు. మనం చేసుకున్నాక దీనికైతే ప్రతి సంవత్సరం మాత్రం ఆకులు తీసిపోయే ఇట్లా విరిగినట్టు పురుగులు రంధ్రాలు పడ్డ ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. మనం తీసేసిన తర్వాత ఆ మొక్కను కూడా ఇట్లా వర్షాకాలంలో మనం ప్రూనింగ్ చేసినట్టయితే ఆ కొమ్మలని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక కొమ్మ నాకు ఒక అమ్మ ఇచ్చింది, దాన్ని ఇంకా మనం 10 మందికి ఇట్లా ఇచ్చినామనుకోండి, అది కూడా ఒక మంచి పనే కదా. ప్రతి ఒక్కరు కొనుక్కోకుండా ఈ మొక్కలని ఎక్కువ చేసుకుంటారు కదా. ఇట్లా ఈ విధంగా అయితే 10 మందికి షేర్ చేస్తూ ఉన్నాను. ఆకులు కూడా ప్రతి వారికి కూడా పూజకి అడిగినప్పుడు ఇస్తున్నాను. ఇట్లా మొక్కలని పెంచడంతో పాటు కేరింగ్తో పాటు ఇట్లా ఎక్కువ మొక్కలను ఏ విధంగా చేసుకోవాలని ఇవన్నీ ఇప్పుడు మీకు టిప్స్ లాగా అయితే చెప్తున్నాను కదా. మరి ఇలానే మీరు ఎప్పటికీ కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, వాటికి పెస్టులు రాకుండా అసలు ఆకులకి ముడత రావడం కానీ పెస్ట్ రావడం కానీ ఏముండదు. ఇంకా మీరు అప్పుడప్పుడు కూడా మట్టిలో కూడా కొంచెం అప్పుడప్పుడు వేపపిండి ఉంటే వేసుకోండి. అసలు ఆకులు అయితే ఎంత హెల్తీగా అంటే మనం ఊహించనంత బాగా వస్తాయి. మీరు చూసినట్టయితే ప్రతి మొక్క కూడా నా దగ్గర హెల్తీగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు పెస్టులు రాకుండా ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఈ తీగ జాతివైనా ఏ మొక్కలైనా చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా మరి దీనికి ఎండ ఏ విధంగా అంటే ఎండ అయితే
ఎక్కువ అవసరం లేదండి. పొద్దున పూట ఒక 2-3 గంటలు ఎండ అయితే సరిపోతుంది. ఎక్కువ ఎండ అయితే ఈ మొక్క అస్సలు తట్టుకోలేదు. వర్షాకాలం అయితే అసలు మనము చినుకులు జల్లులాగా పడుతుంది అనుకోండి, అసలు వాటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికి కావాల్సింది తేమ ఉన్న దగ్గర చాలా బాగా పెరుగుతుంది. మీరు చూసినట్టయితే ప్రతి ఆకు కూడా ఎంత హెల్తీగా ఉంటుంది చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆకులను ఉన్నప్పుడు మనకు పూజకు అవసరమైతే తీసుకోవడం. మనకి ఎప్పుడుగా రెగ్యులర్గా అయితే ఎక్కువ పూజకు అవసరం ఉండవు కదా. అవసరం ఉన్నా లేకపోయినా కానీ నెలకు ఒకసారి వచ్చిన ఆకులన్నింటినీ కూడా మనము తీసేసి గుడిలో వేయడం కానీ, లేకపోతే ఎవరికైనా పక్కింటి వాళ్ళు ఎవరు అడిగినా ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఇవ్వడంలో తప్పు లేదు. ఈ ఆకులను ఎప్పటికప్పుడు తీస్తే కొత్త చిగుళ్ళు వచ్చి ఇట్లా ఎక్కడికక్కడికి మొక్క పాకుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఆకులు తీయలేకపోయామనుకోండి, అవి అక్కడికే అంతా ఎండిపోయినట్టయి హోల్స్ పడి మనకి మొక్క హెల్తీగా ఉండదు. ఇలా దీంతో పాటు మనము ఇంకో తీగజాతి పువ్వుల మొక్క కూడా వేసినట్టయితే ఈ పచ్చటి ఆకులతో పాటు పువ్వులు కూడా కలకలలాడుతుంటాయి. నేను దీనికి సన్నజాజి మొక్కని పాకించాను. అవి పైకి వస్తుంటాయి అన్నమాట. ఈ పచ్చటి ఆకుల మధ్యలో తెల్లటి పూలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. నేను ఈ విధంగా అయితే తమలపాకు మొక్కని పెంచుకుంటూ ఉన్నాను. ఇట్లా ఈ కొమ్మలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా వీటికి ఏదో ఒక సపోర్ట్ ఇస్తూ మాత్రం తాడుతో కట్టడమో కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఇది వెళ్ళిపోతుంది. లేకపోతే దానికి గ్రిప్ లేకపోయింది అనుకోండి, పట్టుకోవడానికి వేలాడుతూ ఉంటుంది. ఇది మనము ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ మొక్క మాత్రం చాలా హెల్తీగా పెరుగుతుంది. చూసినట్టయితే ఈ ఆకులు కూడా మనకి ఇంకా మంచిగా పెద్దగా రావాలి అంటే దీనికి మీరు బియ్యం కడిగిన వాటర్లో కొంచెము అదేమంటారు ఉల్లిగడ్డ పొట్టు కూడా అవి కూడా వేస్తే మంచిగా బాగుంటుందండి. చాలా బాగా వస్తున్నాయి. నేనైతే ఇవే చేస్తున్నాను. చూసారు కదా, నేను ఇలా ఈజీగా అయితే ఈ మొక్కని పెంచుతున్నానండి. ప్రతి ఒక్క వేస్ట్ తోటి కూడా మనం పెంచుకోవచ్చు. ఫస్ట్ ఎరువు ఒక్కటి మంచిగా వేసి ఇలా పెంచుకుంటూనే మనం ఈ ఆకులను కూడా ప్రూనింగ్ చేసినప్పుడు మనము ముదిరి ఆకులు ఎప్పటికప్పుడు తీసేసి మనం పూజలో వాడుకున్నా సరే, లేకపోతే అవసరం లేదన్నప్పుడు మట్టి మిశ్రమంలో కూడా వేస్తే మొక్కలు ఎంత హెల్తీగా అనుకున్నాండి, చాలా బాగా అయితే పెరుగుతున్నాయి. మనం కంపోస్ట్లో కూడా మట్టిలో కూడా వేసుకుంటే అంతే బాగా హెల్తీగా పురుగుల నుండి నివారించుకోవచ్చు. ప్రతి ఒక్కటి మన పూజలో ఉపయోగపడుతూ ఇంటి అలంకరణకు ఉపయోగపడుతూ మన మట్టి మిశ్రమంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొక్క. తప్పకుండా అయితే పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఇలాంటి మొక్కలని మనం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇవన్నీ ఈజీ టిప్స్ తోటి ఇంట్లో ఉండే వాటితోటి ఈ మొక్కనైతే మనం స్టార్టింగ్లో పెంచడం ఒక్కటి కష్టము. తర్వాత కొంచెం పెరిగింది అనుకోండి, అసలు మన మాట వినకుండా ఎక్కడికక్కడికి పాక్కుంటూ ఎక్కడికక్కడికి చుట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంత అందమైన మొక్క అండి. నాకైతే చాలా ఇష్టం ఈ మొక్క. ఆకులతోటి పచ్చిగా కలకలలాడుతూ ఉంటుంది. చూసారు కదా, నేను ఇలా ఈజీ మెయింటెనెన్స్ తోటైతే ఈ విధంగా ప్రతి ఒక్కటి మీతోటైతే షేర్ చేసుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకండి. ఇప్పుడు చినుకు మీద చినుకు జల్లు కూడా పడుతుంది కాబట్టి త్వరగా నాటుకుంటుంది. ఇట్లా చిన్న కొమ్మైనా పర్లేదు, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా, రిలేటివ్స్ దగ్గర నుంచి అయినా, నర్సరీ నుంచి అయినా తెచ్చుకొని ఈ మొక్కను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది పూజలోనే కాకుండా మనకి పిల్లలకి జలుబు చేసినప్పుడు కానీ, కఫం పేరుకున్నప్పుడు కానీ కషాయంగాను, లేకపోతే చిన్న ఆకు ముక్క రోజు ఒకటి తిన్నా మన బాడీకి మంచి కాల్షియం అందుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ కూడా మనకు అవసరమైనవి మన ఇంటి చుట్టుపక్కల మనతో పాటు ఉన్నాయనుకోండి, ప్రతిదీ కొనకుండానే మనం పెంచుకుంటూ 10 మందికి షేర్ చేసుకుంటూ ఆనందమైన జీవితాన్ని అయితే గడుపుదాము అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.